మిత్రులందరికీ శుభోదయం. మంచి మాట దైవబాట. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయినప్పుడు రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉండి చెట్టును హత్తుకొని ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోర్కెలను తీర్చడేమో గాని అవసరాలను తప్పక తీరుస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆధ్యాత్మికముగాను ఆధ్యాత్మికముగాను మానసికంగాను కూడా మనం పరిపూర్ణులముగా అవ్వాలి అంటే ఒకటే మార్గము, దైవ మార్గం, దైవ బాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దైవ గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే దేవుడే మనకి తోడుగా ఉండేవాడు, విశ్రాంతిని అనుగ్రహించేవాడని మనము పరిపరి విధాలుగా ఆలోచించినప్పుడు చివరగా వచ్చేటువంటి ఆ యొక్క సమాధానమే దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కృప. అందుకే కొంతమంది మన పండితులు, వేదాంతులు అంటారు కదా, అనేక విషయాలను గమనించినటువంటి వేదాంతులు అంటారు, అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకము, దారిలో చీకటి పడితే తోడు రాదు నీడ, చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఏ బంధము. అందుకే ఇప్పుడు నిన్ను నీవు దేవుని సన్నిధిలో నిలిచి దేవునిపై ఆనుకొని ఉండాలని మన పండితులు, పెద్దలు హితవు పలుకుతూ ఉంటారు. ఇందులో ఎంతో అనుభవముతో కూడినటువంటి గొప్ప సత్యాలు మనకు బయలుపడుతూ ఉంటాయి. అయితే యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, బలమైనటువంటి వారు, సమృద్ధి కలిగిన వారు ఈ మాటలను లెక్క పెట్టరు, కానీ ఏదో ఒక సమయంలో వీటి యొక్క అర్థము వారికి బోధపడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన దేవుడైన యెహోవా యెషయా గ్రంథములో యెషయా భక్తుని ద్వారా ఈ రీతిగా రాయించి ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో, కాబట్టి భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేనే నీ దేవుడను, నేను నిన్ను బలపరిచి నీకు సహాయం చేస్తాను, నా నీతియుక్తమైనటువంటి కుడి చేతిలో నిన్ను ఆదరిస్తాను. ఆదరణ కలిగించేటువంటి చక్కటి మాటలు మనకి దైవ గ్రంథములో కనబడుతూ ఉన్నాయి. భయపడకుము అనేటువంటి మాట గబ్రియేలు దూత ఆ గొల్లల వద్దకు వచ్చినప్పుడు భయపడకుము. నిజమే, దేవుడు మనతో మాట్లాడితే భయపడతాం. దేవుడు ఏదైనా మనతో ఒక విపత్తు ద్వారా, ఒక మంచి కార్యము ద్వారా,
ఒక సంఘటన ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం భయపడతాం. అనారోగ్యం వచ్చినప్పుడు భయపడతాం. వినకూడనటువంటి విషయాలను విన్నప్పుడు భయపడతాం. కానీ దేవునిలో ఉన్నవానికి భయము ఉండదు. ఇదే దైవశక్తి. ఆ శక్తిని మనం గ్రహించిన వారం అయ్యింది. మనము దేవునిలో ఉన్నప్పుడు ఈ లోకయాత్రను ఎంతో సంతోషముగా మనము గడిపే వాళ్ళముగా, ఆ యాత్రను సాగించే వారముగా ఉంటాం. ఎందుకంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. మనమైతే అది మనకు గొప్ప శక్తి అయి ఉన్నది అని. ఆ శక్తిని నువ్వు గ్రహించాలి అంటే దేవుని కుడి చేతి వైపుకు, కుడి చేతిలో నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి దేవుని యొద్దకు నేడే ఆయన చేతి క్రింద బలమున్నది. ఆయన చేతి కింద ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు నీ సొంతము కావాలంటే నీవు యేసయ్యను హత్తుకొని ఉండాలని ఈ వాక్యము ద్వారా మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.